తనకే ఒకరు చెప్తే మాట వినే లక్షణం లేని తన కొడుకులకు ఉంటుంది. అది ఏమైనా చెప్తే వింటారా? ఇప్పుడు నాన్నగారు నా కూతురు దాసిగా వెళ్ళిపోతుంది అంటే విన్న కూతురు ఎవరుందో ఆ కూతురు కొడుకుల్లోనే ఎవరో వినాల్సి ఉంటుంది. మాట వినేతత్వం నీకోటి ఉంటే నీ పిల్లలకు ఉంటుంది. నీకే లేని నీ పిల్లలకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా ఊరుకుదురు మీరు పెద్ద మాట విన్నట్టు. మీరు ఎన్ని మాటలు అహంకారంతో నాన్నగారు ఎన్ని మాటలు మాట్లాడారు, ఏట్రా వాడు మన అండం ఏట్రా అనేవారు. ఇప్పుడు నేనంటే తప్పు వచ్చిందా అని అనుకోండి, అప్పుడు మీరేమంటారు ఇంక పిల్లలతో? అప్పుడు ఇంక తండ్రికి అనడానికి ఏముండదు. అందుకే శాస్త్రంలో ఏమంటారంటే కొడుకుకి తండ్రి నోరు విప్పి ధర్మమును చెప్పరాదు. అసలు కొడుకుకి ఎప్పుడు ఏ భయం ఉండాలంటే నాన్నగారండి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని కోడల్ని తీసుకుని వచ్చేస్తాడేమో స్వతంత్రంగా అన్న భయం తండ్రికి ఉండక్కర్లేదు. ఎందుకు ఉండక్కర్లేదో తెలుసా? అసలు నాన్నగారి జీవితం ఒకటి ధర్మబద్ధం అయితే మా నాన్నగారు ఇలాంటిది ఒప్పుకుంటారా అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో కొడుకు అటువంటి దుడుకు పని చెయ్యడు. దోషం అది కూడా దాటిపోతే అప్పుడు తల్లిదండ్రుల ప్రారంభం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తాను వినలేదు ఎప్పుడు మాట, ఇప్పుడు ఎలా వింటారు దేవయాని పిల్లలు? సంతోషించాడు, భార్యతో కలిసి ఇంటికి వెళ్ళాడు, 5గురిని పిలిచాడు. పిలిచి ఒరేయ్ నాయనా, మీ తాతగారు నాకు శాపవాక్కు విడిచిపెట్టాడు. ఈ వృద్ధాప్యం అకారణంగా వస్తుంది అని నాకు శాపం ఇచ్చాడు. అందుచేత నాకు అకారణంగా వృద్ధాప్యం వచ్చేసింది. దానితో పాటు ఒక విసులుబాటు ఇచ్చాడు. మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకొని మీ యవ్వనం నాకు ఇవ్వండి, నేను కొన్నాళ్ళు భోగాలు అనుభవించి విరక్తి కలిగిన తర్వాత మీకు మళ్ళీ యవ్వనం ఇచ్చేసి నా వృద్ధాప్యం పుచ్చేసుకుంటాను. అలా ఎవరు ఇస్తారో వాళ్ళకి రాజ్యం ఇద్దాం అనుకుంటున్నానన్న మాట మాత్రం పైకి చెప్పలేదు. చెప్పకుండా ఎవరైనా పుచ్చుకుంటారా అని అడిగాడు.